ఒకప్పుడు ఆరావనే చిన్న బాలుడు ఉన్నాడు. ఒక తెల్ల కాగితాన్ని మడిచి చిన్న పడవలా తయారుచేశాడు. వేసవివాన్ని తరిగిన తరువాత ఆ పడవను ఓ చిన్న నీటి గుంతలో మెల్లగా ఉంచాడు. ఆ చిన్న కాగితపు పడవ ఆనందంగా తేలుతూ వాన చినుకులు దానిపై జారుతూ ఆడుకున్నాయి. అది రాళ్ళు కొమ్మలు దాటి తేలుతూ తాను మహాసముద్రంలో ఓ పెద్ద యాత్రికుడిలా అనిపించింది. ఎక్కడికి వెళ్తున్నావు? అని పక్కన ఉన్న సీతకోకచిలుక అడిగింది. ప్రపంచాన్ని చూడటానికి అని గర్వంగా చెప్పింది ఆ పడవ. ఆరువెళ్లే ప్రవాహం దానిని తోటలగుండా చిన్న వంతెనల క్రిందగా తీసుకెళ్ళింది. దారిలో పిల్లలు చూసి హర్షంతో చేతులు ఊపారు. ఆ పడవ ధైర్యంగా స్వేచ్ఛగా అనిపించింది. కాని సూర్యుడు అస్తమించేటప్పటికి నీరు ఉధృతంగా మారింది. ఆ చిన్న పడవ మునిగిపోవడం మొదలుపెట్టింది. అయ్యో అని అది మృదువుగా చెప్పింది. నా ప్రయాణమిక్కడితో ముగుస్తుందా? అప్పుడు ఆర ప్రగతుకుంటూ వచ్చి ఆ పడవను జాగ్రత్తగా తన చేతుల్లోకి తీసుకున్నాడు. నీవు చాలా దూరం ప్రయాణించావు నా చిన్న పడవ అని ప్రేమగా అన్నాడు. దానిని కిటికీ దగ్గర పెట్టి ఆరబెట్టాడు. తరువాతి ఉదయం సూర్యకాంతి ఆ కాగితపు పడవపై ప్రకాశించింది. అది ఇక నీటిలో తేలలేకపోయినా సంతోషంగా ఉంది. ఎందుకంటే అది ప్రపంచాన్ని చూసి తిరిగి తన ఇంటికి చేరింది.